Hi and hello to all. We are representing to Shanmuka ITI Kodad. Today we are going to discuss about laws of illuminations, which is the part of illumination parts లో లా ఆఫ్ ఇల్యూమినేషన్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. వాటిలో వచ్చేసి 2 లాస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్వర్స్ స్క్వేర్ లా, సెకండ్ వన్ వచ్చేసి లాంబర్ట్ కొసైన్ లా. వాట్ ఈజ్ ఇన్వర్స్ స్క్వేర్ లా? ఫస్ట్ ఇన్వర్స్ స్క్వేర్ లాని డిఫైన్ చేయడానికి ఫస్ట్ ఈ టర్మ్స్ అనేవి కన్సిడర్ చేయాలి. ఏంటి అంటే, ఇఫ్ ది ఇంటర్నల్ రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 1 మీటర్ టు r మీటర్స్, స్పియర్ యొక్క రేడియస్ని 1 మీటర్ నుండి 6 మీటర్స్కి పెంచినప్పుడు దెన్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 4π టు 4πr². 4πr²కి సర్ఫేస్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 4πr², ఆర్ ప్లేస్లో ఫస్ట్ 1 మీటర్ పెట్టేసి ఏమవుతుంది, 1 × 1 1 అవుతుంది, 4π అవుతుంది సర్ఫేస్ ఏరియా. ఇన్ కేస్ we replace this 1 meter with r meters, then the surface area will become 4πr² square meters. ఏరియా అనేది 4πr² స్క్వేర్ మీటర్స్ అవుతుంది. దెన్ ది స్పియర్ది with a uniform point source of light 1 candela at center. ఈ డయాగ్రామ్లో చూడండి. ఈ డయాగ్రామ్లో వచ్చేసి సర్కిల్ స్పియర్ అనుకోండి, అది స్పియర్కి టీటా వచ్చేసి యాంగిల్. ఆ టీటా యాంగిల్ దగ్గర 1 క్యాండెలా పవర్ అనేది ఉంటుంది. ఏంటిది? అది ఒక లైట్ సోర్స్ అన్నమాట. లైట్ సోర్స్ దగ్గర టీటా యాంగిల్ తోటి ఆర్ డిస్టెన్స్ తోటి సమ్ లైట్ సోర్స్ నుండి లూమెన్స్ అనేవి ఎమిట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ది నెంబర్ ఆఫ్ లూమెన్స్ పర్ స్క్వేర్ మీటర్ ఆన్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4π/4πr². నెంబర్ ఆఫ్ లూమెన్స్ అంటే ఏంటిది? నెంబర్ ఆఫ్ లూమెన్స్ ఈజ్ ఈక్వల్ టు 4π. స్క్వేర్ మీటర్ ఆన్ ద స్పియర్ ఎంత? స్క్వేర్ మీటర్స్ అంటే ఏంది? ఏరియా ఆఫ్ ది స్పియర్ 4πr². ఇన్ దిస్ 4π/4πr²లో 4π క్యాన్సిల్ అవుతుంది, మిగిలింది ఏంటిది? 1/r². 1/r². దీన్ని ఏమంటాం? Hence illumination of a surface is inversely proportional to the square of the distance from the source. Illumination is proportional to 1/r². This is called inverse square law. Inverse square law అంటే ఏంటిదంటే, ఇక్కడ నెంబర్ ఆఫ్ లూమెన్స్ పర్ స్క్వేర్ మీటర్ ఆన్ సర్ఫేస్ చేసాం కదా, దాన్ని ఏమంటాం? దేని ఫార్ములా అంటే అది ఇల్యూమినేషన్కి ఫార్ములా. నెంబర్ ఆఫ్ లూమెన్స్ని దేనికి యూనిట్గా యూజ్ చేస్తాం? లూమినస్ ఫ్లక్స్కి. లూమినస్ ఫ్లక్స్ పర్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఇల్యూమినేషన్. అంటే మనం ఏం డిరైవ్ చేసాం ఇక్కడ? ఇల్యూమినేషన్కి ఫార్ములా అనేది డిరైవ్ చేసాం అనమాట. ఇల్యూమినేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/r². r² అంటే ఏంటిది? డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్ ఆఫ్ ది సోర్స్ టు పాయింట్ ఆన్ ద సర్ఫేస్. ఏ పాయింట్ దగ్గర అయితే సర్ఫేస్ మీద ఏ పాయింట్ దగ్గర అయితే ఈ లైట్ సోర్స్ అనేది పడుతుందో ఆ డిస్టెన్స్ని ఏమంటామంటే r తోటి రిప్రజెంట్ చేసాం. అది ఎంత ఉంటుంది? r². ఈ ఇన్వర్స్ స్క్వేర్లో ఏం చెప్తుందంటే మనకి ఇల్యూమినేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r². ఇంతే. ఓకే, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి లాంబర్ట్ కొసైన్ లా. According to this law, illumination is directly proportional to cosine of the angle made by normal to the illuminated surface with the direction of incident flux. In the డయాగ్రామ్లో చూసినప్పుడు ఒక ఇన్సిడెంట్ రే ఐ అనేది ఫ్లో అవుతున్నది అనుకోండి. ఏబిసిడి అనేది ఒక సోర్స్, ఈఎఫ్జిహెచ్ అనేది ఇంకో సోర్స్. పొజిషన్ 1, పొజిషన్ 2. సేమ్ సోర్స్ని 2 పొజిషన్స్లో ఎట్లా రిప్రజెంట్ చేసినప్పుడు ఇన్సిడెంట్ రే అనేది నార్మల్కి టీటా యాంగిల్తో పడినప్పుడు ఇన్సిడెంట్ రేని ఐతో రిప్రజెంట్ చేసాం కదా, అప్పుడు ఏమవుతుంది? ఈ ఇల్యూమినేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కొసైన్ ఆఫ్ ది యాంగిల్. ఈ టీటా యాంగిల్ ఉన్నది కదా, ఈ టీటా యాంగిల్ దేనివల్ల ఏర్పడింది? నార్మల్ తోటి ఏర్పడుతుంది. ఈ టీటా యాంగిల్ నార్మల్ తోటి ఏర్పడుతుంది కాబట్టి దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కొసైన్ టీటా అనేది అవుతుంది ఇల్యూమినేషన్ అనేది. అది ఎలా అవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ E1 ఫ్రమ్ ది ఫిగర్లో మనకి ఎట్లా ఉన్నది? E1 అంటే ఏంటిది? ఈని దేంతో రిప్రజెంట్ చేస్తాం మనం? ఈ అంటే ఇల్యూమినేషన్. E1 అంటే పొజిషన్ 1 దగ్గర ఇల్యూమినేషన్ ఈజ్ ఈక్వల్ టు 5 ఏరియా ఆఫ్ ది ఏబిసిడి. ఇది ఎట్లా వచ్చింది? 5 అంటే పక్కన రిప్రజెంట్ చేస్తాం, ఫ్లక్స్ యాంగిల్ని టీటా తోటి రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఫ్లక్స్ పర్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఇల్యూమినేషన్. ఆ ఫార్ములాని బేస్ చేసుకొని E1 పొజిషన్ 1 దగ్గర ఇల్యూమినేషన్ 5 ఏరియా ఆఫ్ ABCD. E2 is equal to 5 by area of EF
జిహెచ్. డయాగ్రామ్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఏబిసిడి అనేది ఒక రెక్టాంగిల్, ఈఎఫ్జిహెచ్ అనేది కూడా ఒక రెక్టాంగిల్. వాటి యొక్క ఏరియాస్ ఏమవుతాయి? ఫ్రమ్ ద ఫిగర్ ఏరియా ఆఫ్ ఏబిసిడి ఒక రెక్టాంగిల్ కాబట్టి దాని యొక్క ఏరియా ఏమవుతుంది? ఏబి ఇంటూ బీసీ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా ఆఫ్ ఈఎఫ్జిహెచ్ ఏమవుతుంది? ఈఎఫ్ ఇంటూ జిఎఫ్ అంటే ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. అండ్ ఇన్ ది సేమ్ వే కాస్ టీటా ఏమవుతుందంటే ట్రైగనోమెట్రీ రేషియోస్ తీసుకుంటే ఏబి బై ఈఎఫ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ E1 అని రాయాలి. E1 ఈజ్ ఈక్వల్ టు ఏబి బై కాస్ టీటా ఇంటూ బీసీ అవుతుంది. ఫ్రమ్ ది ఫిగర్లో ఇల్యూమినేషన్ ఏమవుతుందంటే ఏబి బై కాస్ టీటా ఇంటూ బీసీ. ఏబి ఇంటూ బీసీ ఏమవుతుంది? ఏరియా ఆఫ్ ఏబిసిడి బై కాస్ టీటా ఫ్లక్స్ అంటే రివర్స్ చేసేసామన్నమాట. అంటే E2 ఏమవుతుంది? E2 అంటే ఏంటిది? 5 బై ఏరియా ఆఫ్ ఈఎఫ్జిహెచ్. ఇక్కడ ఏంటిది? ఈఎఫ్జిహెచ్ ప్లేస్లో మనం పైన రిప్రజెంట్ చేసాం కదా E1. E2 ఈజ్ ఈక్వల్ టు 5 కాస్ టీటా బై ఏరియా ఆఫ్ ఏబిసిడి. 5 కాస్ టీటా ఏరియా 5 బై ఏరియా ఆఫ్ ఏబిసిడి ఏంటిది? ఫస్ట్ నేర్చుకున్నాం. ఇల్యూమినేషన్ ఫ్రమ్ సోర్స్ పాయింట్ పొజిషన్ 1 E1 తోటి రిప్రజెంట్ చేసాం. దెన్ E2 ఈజ్ ఈక్వల్ టు E1 కాస్ టీటా. నెక్స్ట్ ఏమవుతుంది? పర్టికులర్గా ఇల్యూమినేషన్ ఆన్ ద సర్ఫేస్ ఈఎఫ్జిహెచ్ తీసుకుంటే ఏమవుతుంది? ఇల్యూమినేషన్ ఈజ్ ఈక్వల్ టు 1 బై డి స్క్వేర్ కాస్ టీటా. ఈ డి స్క్వేర్ ఎందుకు వచ్చింది? ఇన్వర్స్ స్క్వేర్ లా నుండి ఫస్ట్ నేర్చుకున్నాం కదా, దాని యొక్క డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుందని ఆ పార్ట్లో వస్తుందన్నమాట. ఈ ఈజ్ ఈక్వల్ టు 1 బై డి స్క్వేర్ కాస్ టీటా. దీని ప్రకారం ఏం తెలుస్తుంది మనకి? వెన్ డి ఈజ్ ద డిస్టెన్స్ ఆన్ ద సర్ఫేస్ ఫ్రమ్ ఏ సోర్స్ హ్యావింగ్ ఏ లూమినస్ ఇంటెన్సిటీ ఆఫ్ 1 క్యాండిల్. 1 క్యాండిల్ ఆ లూమినస్ ఇంటెన్సిటీ సోర్స్ని బేస్ చేసుకొని మనం ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేస్తే 2 పొజిషన్స్ దగ్గర మనకి దాని యొక్క నార్మల్కి టీటా యాంగిల్ అనేది ఏర్పడుతుంది. ఆ టీటా యాంగిల్ ఏర్పడడం వల్ల ఇల్యూమినేషన్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది? కాస్ టీటాకి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఈ ఈజ్ ప్రపోర్షనల్ టు కాస్ టీటా అండ్ ఈ ఈజ్ ప్రపోర్షనల్ టు 1 బై డి స్క్వేర్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ లాంబర్ట్ కొసైన్ లా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ ఈజ్ ఈక్వల్ టు 1 బై డి స్క్వేర్ కాస్ టీటా, వేర్ ఈ ఈజ్ ఇల్యూమినేషన్, కాస్ టీటా ఈజ్ ద యాంగిల్ మేడ్ బై నార్మల్కి యాంగిల్ మేడ్ అవుతుంది కదా టీటా అనేది. ఆ టీటా అనేది నార్మల్కి తోటి చేసే యాంగిల్ అనమాట. దేనివల్ల? లూమినస్ ఫ్లక్స్ వల్ల. లూమినస్ ఫ్లక్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? 1 క్యాండిల్ సోర్స్ లూమినస్ ఇంటెన్సిటీ నుండి ఆ యొక్క లూమినస్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ లూమినస్ ఫ్లక్స్ ఎంత దూరం పాస్ అవుతుందంటే డి స్క్వేర్ డిస్టెన్స్ వరకు, డి డిస్టెన్స్ వరకు పాస్ అవుతుంది. ఓకే, టోటల్ ఏరియా తీసుకుంటే మనకి ఏమవుతుందంటే డి స్క్వేర్ అవుతుంది. ఇది Lambert cosine law. Okay, today we have completed about illumination laws. Tomorrow we will come up with a new topic. Thank you and bye bye.